నమస్తే. వెల్కమ్ టు సెసి టీవీ. నా పేరు నరేష్. పాత సామెత ఒకటుంది. చింత చచ్చినా పులుపు జావలేదనేది. సో, ఇంతకీ ఈ సామెత ఎవరికి యాప్ట్ అవుతుందంటే ప్రెజెంట్ చూసుకుంటే రామ్ గోపాల్ వర్మకి ఇది యాప్ట్ అవుతుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ పోలీసులు ఆయన చేసినటువంటి మార్ఫింగ్ ఫోటోల పోస్ట్‌కి సంబంధించి ఆయన పైన ఒక కేసు ప్రకాశం జిల్లాలో నమోదైంది. ఇక్కడ ఆయనకు 2 సార్లు నోటీస్ ఇచ్చినారు. ఒకసారి ఇస్తే రాలేదు. రెండోసారి నోటీస్ ఇస్తే వస్తానని చెప్పి ఆ రోజు నాకు పని ఉంది. నాకు షూటింగ్ బిజీలో ఉన్నానని చెప్పేసి పోలీసులకు మెసేజ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇక తర్వాత రామ్ గోపాల్ వర్మ 4 రోజుల గడువు అడిగిండు. 4 రోజుల తర్వాత కూడా పోలీసులు ఇంటికి వెళ్తే ఇక్కడ ఆర్‌జీవి ఇంట్లో లేడు. సో, ఆయన బెంగుళూరుకి వెళ్ళాడు, చెన్నైకి వెళ్ళాడు అనే వార్తలొచ్చినాయి. ఇక తర్వాత సీన్ కట్ చేస్తే ఆయన ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఐపీ అడ్రెస్ చూసుకుంటే శంషాబాద్‌లోని ఒక ఫార్మ్ హౌస్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆ ఫార్మ్ హౌస్ కూడా సీనియర్ స్టార్ హీరో నాగార్జునది అని కూడా తెలిసింది. ఇక ఆయన ఫార్మ్ హౌస్‌లో ఉన్నాడు. ఒక స్టార్ హీరో ఇక్కడ ఆర్‌జీవిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆర్‌జీవిని బయటికి రాకుండా చేస్తున్నాడు అనే వార్తలు నిన్నంతా కూడా హల్చల్ చేసినాయి. ఇక ఆ తర్వాత ఆర్‌జీవి ఒక వీడియోని రిలీజ్ చేసిండు. తన యూట్యూబ్ ఛానెల్ ఉంది ఆర్‌జీవి. ఆ ఆర్‌జీవి ఛానెల్‌లో ఒక వీడియోని రిలీజ్ చేశారు. అది 2½ మినిట్సే ఉంది. సో, మొత్తం పూర్తి వీడియో లేదు ఏందనుకున్నాం నిన్న. కానీ ఈరోజు మళ్ళీ ఆర్‌జీవి ఫ్రెష్‌గా ఇప్పుడే ఒక ఫుల్ వీడియోని 9 మినిట్స్ వీడియోని రిలీజ్ చేశాడు. సో, చాలామంది ఆర్‌జీవి వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, మంచె కింద దాక్కున్నాడు అని అనుకుంటున్నారు. కానీ నేనేం భయపడట్లేదు. సంవత్సరం కింద నేను ఎప్పుడో పెట్టిన పోస్ట్‌కి ఇప్పుడు 1 ఇయర్ తర్వాత దీనిపైన ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారేంది? గతంలో నలుగురు వ్యక్తుల పైన డిఫరెంట్‌గా నేను పోస్ట్‌లు పెట్టాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తన స్టైల్‌లో ఆర్‌జీవి కాఫీ తాగుకుంటూ ఒక వీడియోనైతే రిలీజ్ చేసిండ్రు. ఇక పోసాని కృష్ణమురళిని మనం చూసినాం. ఆయన గతంలో మాట్లాడిన తీరు, ఇక తర్వాత బయటకొచ్చి మొన్న రీసెంట్‌గా నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను. రాజకీయం మాట్లాడను. సాక్షి ఛానల్ గూడా వెళ్ళను. నేను రాజకీయాలకు అసలు జోలికే వెళ్ళను అని జెప్పి ఆయన మాట్లాడినాడు. సో, ఇప్పుడు ఆర్‌జీవి వర్షన్ గూడా ఆ విధంగానే ఉంటుందని అందరూ గూడా అనుకున్నారు. గతంలో శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు మొన్న శ్రీరెడ్డి సారీ చెప్పినప్పుడు చూస్తే వీళ్ళందరూ సైలెంట్ అయిపోయినారు. సారీ చెప్పేసినారు. ఇక వాళ్ళకి గూడా ఇష్టం లేదు అని. కానీ ఇప్పుడు ఆర్‌జీవి లేదు, నేను అదే ప్యాషన్‌తో ఉన్నాను. గతంలో ఏ విధంగా ఉన్నానో అలాగే నేను కట్టుబడి ఉన్నా. నా మాటలకు నేను కట్టుబడి ఉన్నా అన్న విధంగా ఆర్‌జీవి అయితే వీడియో రిలీజ్ చేసిండు. దానిపైన రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఆర్‌జీవి గ్రేట్ అని కొంతమంది అంటే, ఆర్‌జీవి వరస్ట్ అని కొంతమంది అంటున్నారు. ఇక్కడ మాత్రం ఆర్‌జీవి నేను తగ్గేదేలే అనే విధంగా ఆయన వీడియోనైతే రిలీజ్ చేసిండు. సో, పోలీసులు కూడా ఇప్పుడు ఏం చర్య తీసుకుంటారో చూడాలి. ఆల్రెడీ ఆయనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు ఆయన దొరకలేదు. ఆయన లేడు. కానీ నేను భయపడలేదు. నేను దాసుకోలేదు. నేను వణుకుతున్నాను అందరూ అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తారు, చేసుకొనివ్వండి అనే వీడియో రిలీజ్ చేసిండు. అయితే ఆర్‌జీవిని ఎప్పుడు పోలీసులు తీసుకొని కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు, ఎప్పుడు ఈయన వెళ్తాడనేది చూడాలి. సో, మీరేమనుకుంటున్నారు ఆర్‌జీ విషయం పైన? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మా సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.